ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మహాగణపతి పురాణం 6వ భాగం. రచన తాడంకి వెంకట లక్ష్మీ నరసింహరావు గారు. అనంతరం గజాసురుడు పావన గంగలో స్నానమాచరించి శుచి అయి రాగా మార్కండేయ మహర్షి అతనిని మంత్రపూర్వకంగా శిష్యునిగా స్వీకరించి అగ్నిహోత్ర కర్మనాచరించి అతనికి తానే తండ్రి అయి ఉపనయన సంస్కారం జరిపించి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. నాయనా, మంత్రములన్నింటికీ ఆదిమూల మంత్రం గాయత్రి. ఈ గాయత్రియే ప్రణవము, ప్రణవమే పరబ్రహ్మము కనుక మంత్రోపదేశానికి ముందు తల్లి వంటి గాయత్రిని తప్పనిసరిగా జపించాలి. అట్లే ఏ మంత్రమును జపించదలిచినా ఆ మంత్రాక్షరములకి ముందు ప్రణవ మంత్రమైన ఓంకారమును చేర్చి జపించాలి. అప్పుడే ఆ మంత్రము సిద్ధించి సత్ఫలితాన్ని ఇస్తుంది. నీకు తల్లి వంటి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాను. ఇక తండ్రి వంటి పరమేశ్వరుని మూలమంత్రోపదేశం చేస్తాను. నాయనా, ఓంకార స్వరూపుడు ఏకాత్మరూపుడైన పరబ్రహ్మ ఒక్కడే. సత్యము అతడు తప్ప కనిపించేవన్నీ మిథ్య బింబాలే. ఆ పరబ్రహ్మ తన నుండి తనను తాను ప్రకృతి పురుషుడుగా సృజించుకున్నాడు. ఆ ప్రకృతియే జగన్మాత. ఆవిడే గాయత్రి. ఆ పురుషుడే శివుడు. జగదీశ్వరి శక్తి అయితే పరమేశ్వరుడు ప్రదాత. ఆ ఇరువురు వేరువేరుగా కనిపించినప్పటికీ వారిని వేరు చేయడం సాధ్యం కాదు. ఆ అర్ధనారీశ్వరి మరొక రూపమే శ్రీమన్నారాయణుడు. అందుకే ఇతడు ప్రకృతి తత్వము కలిగి ఉన్నాడు. ఇందుచేత శివకేశవులకు భేదం లేదని వేదములు ప్రబోధించాయి. అంతటి మహాపురుషుడు, జగత్తుకే జనకుడు అయిన శివుని పంచాక్షరీ మహామంత్రాన్ని ప్రణవంతో చేర్చి నీకు ఉపదేశిస్తున్నాను. జపించు నాయనా. ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ. భక్తి శ్రద్ధలతో జపించాడు గజాసురుడు. ఇదే ఈ షడాక్షరీ మహామంత్రమే భక్తి ముక్తిదాయకము. జననీ జనకులను ఏకకాలంలో ఏకమంత్రంతో జపింపచేసే మహామంత్రం ఇదే. సర్వకాల సర్వావస్థలలోనూ ఈ మహామంత్ర స్మరణను ఆచరించు, శాశ్వత యశస్సునార్జించు. ఓం నమఃశివాయ అని ప్రబోధించి అంతర్ధానమైపోయాడు మార్కండేయ మహర్షి. గజాసురుడు నిరుపమాన భక్తితో పంచాక్షరీ మహామంత్రాన్ని జపిస్తూ నిశ్చల తపస్సులో మునిగిపోయాడు. అలా చాలా కాలం ఆహార పానీయాలు సహితం విస్మరించి అతడు చేసిన కఠోర తపస్సు కైలాసంలో ఉన్న మహేశ్వరుణ్ణి కదిలించి వేసింది. తన భక్త శిఖామణికి దర్శనం ఇవ్వడానికి ఆతృతతో ఆసనం మీద నుంచి చప్పున లేచాడు మహాశివుడు. ఆ సమయంలో పసిబాలుడైన బాలగణపతికి గోరుముద్దలు తినిపిస్తున్న పార్వతీదేవి పరమశివుని వేగిరపాటు గమనించి, ప్రభు ఎక్కడికి అని అడిగింది. ఆమె ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండానే అంతర్ధానమయ్యాడు మహేశుడు. భక్తుల మొర పెట్టుకోవడం, భగవంతుడు పరిగెత్తడం భగవతికి అలవాటే కాబట్టి ఆ విషయానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. కైలాసంలో మాయమైన పరమశివుడు కానల మధ్య కఠోర తపస్సు చేస్తున్న గజాసురుని ముందు ప్రత్యక్షమయ్యాడు. భగవంతుని ప్రకాశంతో ఆ ప్రాంతం దివ్య తేజస్సుతో శోభిల్లింది. అయినా దివ్య పంచాక్షరీ మంత్ర మహా తేజస్సు ముందు ఆ దివ్య ప్రకాశం వెలవెలపోయింది. పంచాక్షరీ మహామంత్ర స్మరణతో అక్కడి చెట్టు పుట్ట సైతం పరవశిస్తుంది. హృదయానందకరంగా పంచాక్షరిని జపిస్తున్న భక్తుని వైపు ప్రసన్నంగా చూశాడు పరమేశ్వరుడు. దక్షిణ హస్తాన్ని అభయహస్తంగా చూపి అనుగ్రహ దృక్కులు ప్రసరిస్తూ, భక్త గజాసురా అంటూ ప్రేమగా పలకరించాడు. భగవంతుని పలకరింపుకి
పరవశించిపోతూ నెమ్మదిగా నేత్రాలు తెరిచి చూశాడు భక్తుడు. తండ్రి, నువ్వేనా నన్ను కరుణించావా? అనితర సాధ్యమైన నీ దివ్య సుందర రూప దర్శన భాగ్యంతో నన్ను అనుగ్రహించావా అంటూ గజాసురుడు భక్తి పారవస్యంతో పరమేశ్వరుని అనేక విధాల కీర్తించాడు. శ్లోకాలతో స్తోత్ర పాఠాలతో స్తుతించాడు. అతడి ప్రార్థనలకు పరమానందభరితుడైనాడు భగవంతుడు. భక్త శిఖామణి, నీ నిశ్చల తపశ్శక్తితో నిర్మల భక్తితో నన్ను ఆకట్టుకున్నావు. నిన్ను అనుగ్రహిస్తున్నాను, ఏం కావాలో కోరుకో అంటూ కరుణించాడు ఈశుడు. గజాసురుడు భక్తితో అంజలి ఘటించి, ప్రభు, వసించడానికి నివాసమైన లేనివాడిని, కోరికలు ఏముంటాయి అన్నాడు. అయితే ఒక్క నివాసమేమిటి? సపరివార సమేతంగా నువ్వు నివసించడానికి పాతాళంలో నీ కోసం ప్రత్యేకంగా గజాసురపురాన్ని ప్రసాదిస్తున్నాను అని వరమిచ్చాడు శివుడు. గజాసురుడు మరలా నమస్కరించి, ప్రభువు లేని పురము ప్రాణం లేని దేహం వంటిది. నువ్వు వసించని ఆ గజాసురపురం నాకెందుకు అన్నాడు. అతడి భక్తికి ముగ్ధుడవుతూ శివుడు, అట్లయితే ఆ పురము కంటే పవిత్రమైన నీ హృదయపురంలో నేను నివసిస్తాను అన్నాడు. ఆ మాట మీదే నిలబడు దేవా, నా హృదయ మందిరమే ఇక నీకు నివాసం. నా అంతట నేను నీకు విడుదల ప్రసాదించే వరకు నువ్వు నా ఉదరము నుండి బయటపడరాదు, వేరెవ్వరికి దర్శనము ఇవ్వరాదు, ఎక్కడికి కదలరాదు అని కోరుకున్నాడు గజాసురుడు. భక్తుని మూర్ఖత్వానికి భగవంతుడికి నవ్వొచ్చింది. క్షణం క్రితం వరకు అతడు స్వార్థరహితుడైన నిష్కళంక భక్తుడు. భగవంతుడు అనుగ్రహించడం మొదలెట్టేసరికి భక్తుడిలో స్వార్థం తలెత్తింది. సర్వవ్యాపకుడైన భగవంతుడు తనకొక్కడికే సొంతం కావాలన్న కోరికే స్వార్థం. అట్లే భగవంతుని దర్శనం కోసం ఆహార నిద్రాదులు విస్మరించి కఠోర తపస్సు చేశాడా భక్తుడు. భగవంతుడు ప్రత్యక్షమై దర్శన భాగ్యాన్ని అనుగ్రహించగానే తనంతటి వాడు లేడన్న అహం ప్రారంభమైంది. ఆ అహంతో తానే భగవంతుడిని శాసిస్తున్నాడు, నిబంధనలు విధిస్తున్నాడు. ఇదే కదా మాయ అంటే. మహేశ్వరుడు మందహాసం చేసి, అలాగే కాని నాది ఒక నిబంధన. నేను నీ ఉదర కుహరంలో ఉన్నంతకాలం నువ్వు ఆడిన మాట తప్పరాదు అని చెప్పి మహాదేవుడు జ్యోతిరూపుడై గజాసురుని ఉదరంలోకి ప్రవేశించి అచ్చట నివసించాడు. గజాసురుడు గర్వాతిశయంతో పాతాళానికి చేరుకొని అక్కడ శివుని సంకల్పం మాత్రానే నిర్మితమైన గజాసురపురమునందు ప్రవేశించి కాలం గడపసాగాడు. పార్వతీదేవి పరితాపం. ఇలా సంవత్సరాలు గడిచాయి. పసివాడైన గణపతి దేవతాకాలమానం ప్రకారం 5 సంవత్సరాల బాలకుడయ్యాడు. తన కుమారుని ముద్దు మెరిపాల ఆనందంలో మునిగిపోయిన పార్వతీదేవి కైలాసంలో శివుడు కానరావడం లేదన్న విషయాన్ని గుర్తించలేకపోయింది. నంది, భృంగి తదితరులైన ముఖ్య అనుచరులు శివుడు పార్వతీదేవి మందిరంలో ఉంటూ ఆమెతో పాటు బాలుని ఆటపాటలతో కాలక్షేపంలో మునిగిపోయాడనుకున్నారు. కానీ ఒకనాడు హఠాత్తుగా గణపతి అడిగిన ప్రశ్నకి కైలాసంలో అలజడి మొదలయ్యింది. అమ్మా, ఎప్పుడూ నువ్వే కనిపిస్తుంటావు, మా నాన్నగారు ఎప్పుడూ రారేం? అసలు మా నాన్నగారు ఇక్కడ లేరా అంటూ తల్లిని ప్రశ్నించాడు గణపతి. ఆ ప్రశ్న విని దిగ్భ్రాంతురాలయ్యింది పరమేశ్వరి. నిజమే, తాను కుమారుని ఆటపాటల్లో పడి ఆ విషయమే మర్చిపోయింది. తన ప్రాణనాథుడిని దర్శించి ఎంతకాలమైంది? ఆయన ఎక్కడున్నారు? అమ్మా, నాన్నగారేరంటే సమాధానం చెప్పవేం? నాకు ఊహ తెలిసాక ఒక్కసారి కూడా ఆయన ముఖం నేను చూడలేదు. నాకిప్పుడు 5 సంవత్సరాలు కదా. నాకు ఉపనయనం చెయ్యాలట కదా. నాన్నగారు లేకుండా ఉపనయనం ఎలా జరుగుతుంది? బ్రహ్మోపదేశం ఎవరు చేస్తారు అని ప్రశ్నించాడు బాలగణపతి. పార్వతీదేవికి ఒక్కసారిగా మేలుకొలుపు అయ్యింది. పుత్రవాత్సల్యంలో పడి తానెంత మాయలో మునిగిపోయిందో ఆమెకు అర్థమైంది. తానే మాయ, తన మాయ తననే మాయలో పడేసింది.
అదే మాయా ప్రభావం. పార్వతి ఇంక క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరమేశ్వరుని తన మందిరానికి తీసుకురమ్మని తన పరిచారికలను పంపించింది. వారు శివమందిరానికి వెళ్ళి అక్కడ శివుడు లేడన్న విషయం తెలుసుకుని వచ్చి పార్వతికి ఆ సంగతి మనవి చేశారు. క్రమంగా కైలాసంలో శివుడు లేడని, ఆయన దర్శనమై సుమారు 4 దివ్య సంవత్సరాల కాలం అయ్యిందని కైలాసవాసులందరికీ తెలిసిపోయింది. అమ్మవారి మందిరంలో ఉన్నాడని రుద్రగణాలు, అయ్యవారు ఆయన మందిరంలోనే ఉన్నాడని శక్తిగణాలు ఇంతకాలం భావిస్తూ వచ్చాయి. కానీ ఆయన కైలాసాన్ని విడిచిపెట్టి వెళ్ళి 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంతకాలం ఆ నీలకంఠుడు ఎక్కడుంటున్నాడు, ఏం చేస్తున్నాడు? శివగణాలు తక్షణం బయలుదేరి ముల్లోకాలలోని 14 భువనాలను గాలించాయి. ఎక్కడా శివుని దర్శనం కాలేదు. ఎవరిని అడిగినా మేము చూడలేదు అని చెప్పేవారే కానీ పలానా చోట కనిపించాడని చెప్పిన వారు ఒక్కరూ లేరు. శివదూతలందరూ విషణ్ణ వదనాలతో తిరిగి వచ్చి బ్రహ్మాండమంతటా గాలించినా ఎక్కడా పరమేశ్వరుని దర్శనం కాలేదని విచారంతో తెలియజేశారు. పార్వతీదేవి దుఃఖంలో మునిగిపోయింది. ఇప్పుడు దేవేంద్రాదులకు కొత్త సమస్య వచ్చి పడింది. తారకాసుర సంహారం జరగాలంటే శివకుమారుడు జన్మించాలి. దానికి 100 సంవత్సరాల కాలం మహాయజ్ఞం చెయ్యమని శివుడే చెప్పాడు. మహర్షులు మహాయజ్ఞం చేస్తున్నారు. కానీ శివుడే కనిపించకపోతే శివకుమారుడు ఎలా జన్మిస్తాడు? యజ్ఞం వల్ల ప్రయోజనమేమి? కనుక శివుడిని వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత దేవతలకి కూడా పట్టింది. అందుచేత వారంతా పార్వతీదేవిని చూడటానికి కైలాసానికి బయలుదేరారు. ఇలా బ్రహ్మాది దేవతలంతా గుంపులుగా కైలాసానికి చేరుకున్నారు. అలా అందరూ చేరి తమ లోకాల్లో మహేశ్వరుడు లేడని తెలియజేయడంతో ఏ లోకంలోనూ ఆయన లేడని నిర్ధారణ అయ్యింది. పతిజాడ తెలియని పార్వతికి దుఃఖం ముంచుకొచ్చింది. ఆమె దుఃఖాన్ని చూడలేక దేవతలందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు మనస్సు దిట్టవుపరుచుకొని, అమ్మా పార్వతీదేవి, జగన్మాతవి, నువ్వు ఇలా శోక సముద్రంలో మునిగిపోతే ముల్లోకవాసులకు ధైర్యం చెప్పేవారెవరు? నువ్వు దుఃఖాన్ని దిగంబ్రింగి కర్తవ్యాన్ని ఆలోచించు తల్లి. ఇలాంటి సమయాల్లో ఆదుకునే ఆపద్బాంధవుడు శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తే ఆయనే ఏదైనా దారి చూపించకపోడు అని సూచించాడు. అయ్యో, ఈ ఆలోచన నాకు తట్టనే లేదే అని నొచ్చుకుంటూ పార్వతీదేవి దుఃఖాన్ని దిగమింగుకొని నిశ్చల మనస్కురాలై నిర్మల భక్తితో సహోదరా నారాయణ అని స్మరించింది. మరుక్షణమే శ్రీహరి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పార్వతీదేవి అంజలి ఘటించి, అన్నా నారాయణ, ఆపద్బాంధవా, పాహిమాం అని ప్రార్థించింది. దీనస్వరంతో శ్రీహరి మందహాసం చేసి, తల్లి, జగన్మాతవై ఉండి నీ మాయను దాటడం నీకు కూడా సాధ్యం కాదని నిరూపించడానికి బేలవలే దుఃఖిస్తున్నావా అని నవ్వి, సరే, నీవు నేను సహజన్ములం కదా, నీ ఆర్తిని తీర్చడం నా విధి. నీ పతిని క్షేమంగా నీ వద్దకు చేరుస్తాను అని అభయమిచ్చాడు. అనంతరం శ్రీహరి దేవతల వైపు తిరిగి గజాసురుని కోర్కె మన్నించి, పరమేశ్వరుడు అతని ఉదరమందు జ్యోతిర్రూపుడై నిలిచి ఉన్నాడు. గజాసురుడు అంగీకరించి అనుమతిస్తేనే తప్ప శివుడు బయటికి రాడు. కనుక గజాసురుని ఒప్పించి శివుడిని తెచ్చుకోవడానికి ఒకటే ఉపాయం, అది గంగిరెద్దు మేళం అని చెప్పాడు. బ్రహ్మ ఆశ్చర్యపోతూ, అదేమిటి దేవా, ఒక అసురుడిని మెప్పించడానికి గంగిరెద్దు మేళమా అని అడిగాడు శ్రీహరి నవ్వి. అవును, అతడు గత జన్మలో జంతు లక్షణాలు అతనికి ఈ జన్మలో కూడా ఉండబట్టే పూర్తిగా శాకాహారి అయి ఆకులు, అలుములు, గరిక, పళ్ళు, అప్పుడప్పుడు వరిపిండితో చేసిన ఉండ్రాళ్ళు ఆహారంగా స్వీకరిస్తూ తన ఉదరంలో కొలువై ఉన్న పరమేశ్వరునికి కూడా ఈ ఆహార పదార్థాలే నైవేద్యం పెడుతున్నాడు. అతడి జన్మ లక్షణము అనుసరించి అతడు నృత్యప్రియుడు. మేళము అతడికి మహదానందకరము. కనుక గంగిరెద్దు మేళమే
గజాసురుని మెప్పించడానికి తగిన సాధనం. నందీశ్వరుడు గంగిరెద్దు అవుతాడు. నేను మేళగాడిని, నాతో పాటు మీరంతా సహవాయిద్య నృత్యకారులు అని చెప్పాడు. బ్రహ్మాది దేవతలందరూ హర్షామోదాలు తెలిపారు. గజాసుర సంహారం. అంతట నందీశ్వరుడు గంగిరెద్దుగా మారాడు. విష్ణువు వాయిద్యగాడిగాను, బ్రహ్మాది దేవతలు వాయిద్యగాళ్ళుగాను మారి గజాసురపురానికి చేరుకున్నారు. గజాసురపురములోని ప్రధాన వీధులలో విష్ణాది దేవతలు మనోహరంగా వాయిద్యములు వాయిస్తూ జగన్మోహనంగా చిందులు వేస్తూ నృత్యం చేస్తుండగా గంగిరెద్దు వారికి తగ్గట్టు అద్భుతంగా ఆడసాగింది. డూడు డూడు బసవన్న నందికేశ్వర, బసవన్న అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ పాటకి తగ్గట్టు వాయిద్య విశేషాలు వాటికే మాత్రం తీసిపోకుండా ఆట. ఈ విధంగా దేవతలు గజాసురపురంలో అక్కడక్కడ గంగిరెద్దు నాడిస్తూ ఉండగా గజాసుర భటులు ఆ ఆటపాటలకి ఆనందించి అచ్చెరువొంది పరుగున వెళ్ళి తమ ప్రభువుకి విషయం చెప్పారు. ప్రభు ఎక్కడి నుంచి వచ్చారో గాని గంగిరెద్దు మేళగాళ్ల ఆటపాట అద్భుతం. అటువంటి గంగిరెద్దు మేళం ఇంతకు ముందు మేము ఎప్పుడూ చూడలేదు. తమరు ఒకసారి ఆ మేళాన్ని చూస్తే మహదానందంతో పరవశించిపోతారు అని మనవి చేశారు భటులు. గజాసురుడు వారి మాటలకి ప్రభావితుడై ఆ మేళగాళ్ళని తక్షణం మా సమూహానికి పిలిపించండి అని ఆజ్ఞాపించాడు. భటులు వెళ్ళి శ్రీహరికి ఆ వార్త వినిపించారు. శ్రీహరి తన బృందంతో గంగిరెద్దుతో గజాసురుని కొలువు కూఠానికి చేరుకున్నాడు. గజాసురుడు వారిని ప్రసన్నంగా చూస్తూ, ఓయి, మీ గురించి, మీ ఆట గురించి మా భటులు చెప్పగా విన్నాం. మీ ఆటపాట దర్శించాలని కుతూహలపడుతున్నాం. మా మనస్సుకు నచ్చేలా మెచ్చేలా మీరు ఆట ప్రదర్శిస్తే, మమ్మల్ని ఆనంద పారవస్యంలో తేలియాడించగలిగితే మీరు ఏమి కోరితే అది అనుగ్రహిస్తాం అన్నాడు. శ్రీహరి చిరుమందహాసం చేసి, ప్రభువులు మా మనస్సుకి నచ్చిన మాటిచ్చారు. ఇహ ప్రభువుల మనస్సును గెలుచుకునే ఆట మేము ఆడి చూపిస్తాం అని నాదస్వరాన్ని ఆరంభించాడు. ఆ నాదస్వరానికి తగ్గట్టుగా బ్రహ్మాది దేవతలు సహవాయిద్యాలతో భోరు గొల్పగా ఆ వాయిద్య విశేషాలన్నీ భువన భోంతరాలందంతటా హృదయ మనోహరంగా ప్రతిధ్వనించసాగాయి. శ్రీహరి నాదస్వరం పట్టగా బ్రహ్మ తప్పెట్లు తట్టగా ఇంద్రుడు ఢోలు, యముడు బాకా, ఇతర దేవతలు సహవాయిద్యాలు పట్టగా బృహస్పతి నట్టువాంగం ఆలపించగా వాటికి తగ్గట్టు శ్రీహరి నాట్యం ఆడుతుంటే ఆ నాట్యానికి దీటుగా చిందులేస్తూ జగన్మనోహరంగా ఆడసాగింది గంగిరెద్దు. ఆ ఆటపాటలకు ముగ్ధులైన గంధర్వులు అంతరిక్షం నుండి పూలవర్షం కురిపించారు. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి గజాసురుడు ఆనంద పారవస్యంతో మైమరిచిపోతూ, భళా, ఇంతటి బ్రహ్మానందాన్ని మేము ఏనాడు అనుభవించలేదు. మా జన్మ ధన్యమైంది. ఓ కళాకారులారా, కోరుకోండి ఏం కావాలో అన్నాడు. మరుక్షణం ఆట పాట ఒక్కసారిగా నిలిచిపోయింది. అంతవరకు వివిధ వాయిద్య ధ్వనులతో ప్రతిధ్వనించి పరవశించిన ఆ సభ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యింది. విష్ణువు నిజరూపం దాల్చి, గజాసుర, ఈ గంగిరెద్దు ఈశుని వాహనమైన నంది తన ప్రభువును వెతుకుతూ ఇక్కడికి వచ్చింది. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నీ ఉదరంలో నివసిస్తున్న ఈశుని ఈ నందికి అప్పగించు. ఇదే మా కోరిక అని తెలిపాడు గంభీరంగా. గజాసురుడు క్షణకాలం పాటు నిశ్చేష్టుడైనాడు. మరుక్షణం తేరుకొని ఆనాడు పరమేశ్వరునికి తానిచ్చిన మాట గుర్తుకు తెచ్చుకొని తన ఉదరంలో జ్యోతిర్రూపుడుగా ఉన్న శివుని మనోదృష్టితో దర్శిస్తూ, సర్వేశ్వర, సర్వవ్యాపకమూర్తివైన నిన్ను నా ఉదరంలో బంధించి ఉంచుకున్నానని భ్రమపడ్డాను. నా అహంకారానికి తగిన శిక్ష ఈనాడు అనుభవించబోతున్నాను. శివ, భక్తవ శంకర, కొంతకాలం పాటు నీవు నా ఉదరమందు
నివసించి నన్ను మహా పుణ్యవంతుడిని చేశావు. దానికి గుర్తుగా నాకు త్రిలోక ఖ్యాతిని ప్రసాదించు ప్రభు. జన్మరీత్యా అసురుడినైనా ప్రవృత్తియందు దైవత్వమును ఆచరించిన నాకు నీ సన్నిహిత్యాన్ని ప్రసాదించు. దేవా, ఇంతకాలం మాటకి కట్టుబడి నీవు నా యందు వసించావు. ఇక నేను నీకు విడుదల ఇస్తున్నాను. నీవు స్వేచ్ఛామూర్తివి అని చెప్పాడు. అనంతరం గజాసురుడు తలెత్తి నందివైపు చూస్తూ, ఓ నందీశ్వర, సర్వలోకైక స్వామి అయిన సర్వేశ్వరునికి విడుదల ఇచ్చాను. ప్రభువు నా ఉదరము అందున్నాడు. నీవు నా ఉదరమును చీల్చి స్వామిని విడిపించుకోవచ్చు అని ప్రకటించి కనులు మూసుకొని భక్తితో చేతులు జోడించి ఈశ్వరుని స్మరిస్తూ ఓం నమశివాయ అని జపించసాగాడు. అప్పుడు విష్ణువు సైగ చేయగా నందీశ్వరుడు పరిగెత్తుకు వెళ్ళి తన శృంగములతో గజాసురుని ఉదరమును చీల్చివేశాడు. దేవతలందరూ భక్తి పారవస్యాలతో పెద్ద పెట్టును ఆరహార మహాదేవ శంభో శంకర అంటూ జయ జయధ్వనులు చేస్తుండగా గజాసురుని ఉదరంలో నుండి జ్యోతి రూపంతో బయటికి వచ్చిన శివుడు తన నిజస్వరూపంతో వారలకి దర్శనమిచ్చాడు. గజాసురుడు నేల కూలి ఓం నమశివాయ అంటూ ప్రాణాలు వదిలాడు. మరుక్షణమే అతడి మృతదేహం గజదేహంగా మార్పు చెందింది. ఆ విచిత్రాన్ని గాంచి 50 మంది విస్మయం చెందుతుండగా శివ సంకల్పం చేత కల్పితమైన ఆ గజాసురపురము అదృశ్యమైపోయింది. గజము కూడా ఆ ప్రాంతము నుండి అదృశ్యమైపోయింది. ఆహా, ఏమి ఆశ్చర్యము అన్నాడు దేవేంద్రుడు విస్మయం చెందుతూ. విష్ణువు నవ్వి, అదే శివలీలా నాటకము. శివుడు తప్ప అన్యులు ఆ మాయను తెలియజాలరు అని తెలిపి, బ్రహ్మాది దేవతలారా, ఇహ మీ నిజ రూపాలను దాల్చి మీ లోకాలకు వెళ్ళండి. నేను నా లోకానికి చేరుకుంటాను. ఈశ్వరా, నీవు నందివాహనుడవై కైలాసమునకు చేరుకో. మా సోదరి పార్వతి నీ కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తుంది అంటూ 50 మందికి వీడ్కోలు పలికాడు. దేవతలందరూ తమ నిజ రూపాలు ధరించి తమ వాహనాలపై ఎవరి లోకాలకి వారు వెడలిపోయారు. ఓ ఆకాశవాణి, పార్వతీదేవికి పరమేశ్వరుని ఆగమనాన్ని తక్షణం తెలియవచ్చు అని ఆజ్ఞాపించి శ్రీహరి తన గరుడ వాహనాన్ని అధిరోహించి శంకరా సెలవు అని పలికి వైకుంఠానికి తరలిపోయాడు. శివుడు తన వాహనమైన నందీశ్వరుని అధిరోహించి మిగతా శివగణములు వెంటరాగా ఆకాశ మార్గాన కైలాసానికి బయలుదేరాడు. కైలాసంలో పార్వతీదేవి తన భర్త విశేషాలు తెలియక విచారగ్రస్తురాలై ఉండగా అంతరిక్షము నుండి, తల్లి పరమేశ్వరి, శుభము, నీ పతిదేవుడు పరమేశ్వరుడు నిర్బంధము నుండి విముక్తుడై విచ్చేయుచున్నాడు. మహేశ్వరుని స్వాగతమునకు తగు ఏర్పాట్లు జరుపుకోమని విష్ణువు నీకు సందేశం పంపించాడు అని పలికింది ఆకాశవాణి. ఆ శుభవార్త వినగానే పార్వతీదేవి వదనం సంతోషంతో విప్పారింది. కైలాసమంతటా ఒక్కసారిగా ఉత్సవ వాతావరణం వచ్చేసింది. మంగళ తోరణాలతో ద్వారాలను మండపాలను అలంకరించారు. పార్వతీదేవి అంతరంగిక సేవికలు జయ విజయులు ఆమెని చేరి, అమ్మా, అనేక సంవత్సరాల వియోగం తరువాత పరమేశ్వరుణ్ణి దర్శించనున్నావు. ఆయన విరహబాధతో నిన్ను చేరనున్నాడు. ఇన్నాళ్లుగా విచారగ్రస్తమైన నీవు సరి అయిన అలంకరణములు లేక చిక్కి శల్యమైనట్లు కనిపిస్తున్నావు. అందుచేత నీకు అభ్యంగన స్నానము చేయిస్తాము. స్వామి వచ్చేసరికి నిన్ను జగదీశ్వరిగా అలంకరిస్తాము అని చెప్పారు. పరమేశ్వరి వారి కోరికను సమ్మతించింది. జయ విజయులు పార్వతీదేవిని ఆసీనురాలిని గావించి ఆమె ఒంటికి నూనె రాసి దానిపై సువాసన ద్రవ్యములు కలిసిన పసుపును నలుగుబిండిగా పూశారు. ఆ నలుగుపిండి ఆరిన తదనంతరం వారు ఆమె వంటికి పట్టిన నలుగుపిండిని వలిచి క్రింద పడవేయసాగారు. పతిదేవుని రాకను ఊహించుకుంటూ పతిదరి సందర్శన ధ్యాసలో ఉన్న పార్వతి అసంకల్పితంగా రాలి కింద పడుతున్న నలుగుపిండిని ముద్దలు చేయసాగింది.
అలా ఆమె వంటి నుంచి రాలిన నలుగుపిండి మొత్తం 20 ముద్దలుగా మారాయి. జయ విజయులు ఆ పసుపు ముద్దలను చూసి విస్తుపోతూ అమ్మా అంటూ పార్వతీదేవిని ఊహాలోకాల నుంచి మరల్చి పసుపు ముద్దలను చూపిస్తూ ఇవేమిటమ్మా అని అడిగారు ఆశ్చర్యంగా. సరిగ్గా అప్పుడే బాలగణపతి అక్కడికి పరిగెత్తుకొచ్చి అమ్మా నాన్నగారు వస్తున్నారట నిజమేనా అని అడిగాడు. పార్వతి కుమారుని దగ్గరకు తీసుకొని ముద్దాడి నిజమే నాయనా, నాన్నగారు రాగానే నీకు చూపిస్తాను, అంతవరకు ఈ చోటు వదలకు, నేను స్నానం చేసి వస్తాను, నేను వచ్చి చెప్పే వరకు ఎవ్వరిని నా అభ్యంగన మందిరంలోకి రానివ్వకు, సరేనా అని చెప్పింది. సరే అలాగే కాని, శివభటులంతా నాన్నగారిని తీసుకురావడానికి వెళ్ళారు, నువ్వేమో నీ చెలికెత్తలతో స్నానమందిరంలోకి వెళ్తూ నన్నిక్కడ కాపలా పెడుతున్నావు, మరి నాకు భటులో అని అడిగాడు బాలగణపతి బుజ్జి బుజ్జి మాటలతో. పార్వతీదేవి కుమారుని మాటలకు మురిసిపోతూ నీకు భటులు కావాలా అంటూ నవ్వుకొని అరక్షణం యోచించి అంతకుముందు తాను నలుగుపిండితో తయారు చేసిన పశువు ముద్దల వైపు దృష్టి సారించి ఇరుగో వీరే గణపతులు, నీ అనుజులు అన్నది. మరుక్షణం ఆ పసుపు ముద్దలు గణపతులుగా అవతరించారు. వారు 20 మంది బాలగణపతికి ముమ్మూర్తుల ప్రతిరూపాల్లా ప్రతిబింబాల్లా ఉన్నారు. అవే శరీరాలు, అవే ముఖాలు. పార్వతి సృష్టించిన గణపతులను గాంచి జయ విజయ తదితర పరిచారికులు విస్తుబోయారు. పరమేశ్వరి ఈ 20 మందిని బాలగణపతికి పరిచయం చేస్తూ నాయనా గణపతి, ఈ 20 మంది గణపతులు బుద్ధిలో సమర్థతలో మహత్తులో నీతో సరిసమానులు. నిన్ను పూజించిన వారిని వీరు కాపాడుతుంటారు, నీ ఆజ్ఞాను బద్ధులై వర్తిస్తారు. వీరు నామరూప శక్తి సామర్థ్యాలలో నిన్ను పోలి ఉంటారు. వీరే నీ సోదరులు, అనుచరులు, సేనాధిపతులు, అంగరక్షకులు, సరేనా అన్నది. సరేనమ్మా, నేను నా గణాధిపతులు ఈ అభ్యంగన మందిరం ద్వారం వద్ద కాపుంటాం. నీ అనుమతి లేనిదే ఎవ్వరిని లోనికి వదలం. నువ్విక నిశ్చింతగా స్నానానికి వెళ్ళు అన్నాడు బాలగణపతి. పార్వతీదేవి మరోసారి తనయుని శిరస్సుని ముద్దాడి పరిచారికలతో కలిసి స్నానానికి వెళ్ళిపోయింది. గణపతి తన అనుజులతో కలిసి ఆ మందిర ప్రవేశ ద్వారం వద్దకు వచ్చి వారందరికీ ఈ వివిధ స్థానములు కేటాయించి పంపి తాను ప్రధాన ద్వారం ముందర దండము చేత ధరించి కావలి కాయసాగాడు. కొంతసేపటి తరువాత శివుడు తన పరివార సమేతంగా కైలాసానికి చేరుకున్నాడు. ఆయన తన అర్ధాంగిని దర్శించాలన్న ఆతురతో వడివడిగా పార్వతీదేవి మందిరం వైపు నడిచి ఆ మందిరంలో ప్రవేశించబోయాడు. అదే క్షణంలో గణపతి తన చేతనున్న దండమును ప్రవేశద్వారానికి అడ్డుగా పెట్టాడు. శివుడికి చిరాకేసింది. బాలగణపతిని అదోలా చూసి నంది ఎవరి బాలుడు అని అడిగాడు. నంది ముసిముసి నవ్వులు నవ్వుతూ మన గణపతి దేవరా, ఇతడు అడ్డాలలో బిడ్డడిగా ఉండగా తమరు కైలాసం వదిలిపెట్టారు. 4 సంవత్సరాల తరువాత తిరిగొచ్చారు కదా, అందుకే గుర్తించలేకపోయారు అని చెప్పాడు. పరమేశ్వరుడికి నవ్వొచ్చింది. నంది అజ్ఞానానికి జాలివేసింది. సర్వవ్యాపకుడు సర్వేశ్వరుడు అయిన తనకి తెలియని గుర్తించలేని విషయం ఉంటుందా? శివగణాలే ఇలా ఆ అజ్ఞానం చేత మాయలో పడుతుంటే ఇహ సామాన్యులు మాయను దాటగలరా? ముందు ఈ అజ్ఞానాంధకారుడికి తగిన గుణపాఠం నేర్పాలి. శివుడు తల పంకించి ఓహో అలాగా, సరే, ఈ బాలుడు నిన్ను గుర్తించగలడు కదా, మేము ఎవరిమో బాలకునికి నువ్వు తెలియచెప్పి దారికి అడ్డు తొలగమను అన్నాడు. నందీశ్వరుడు చిరునవ్వుతో గణపతిని సమీపించి కుమారా గణపతి, వీరే నీ తండ్రి గారు, సర్వ జగత్తుకు సర్వేశ్వరులు, పార్వతీమాతకి ప్రాణేశ్వరులు. అమ్మగారిని చూడటానికి అయ్యగారు తొందరపడుతున్నారు, అడ్డు తప్పుకో నాయనా అని చెప్పాడు బుజ్జగింపుగా. వీలు కాదు, ఇతను నాకు తండ్రి అయితే ఆ సంగతి చెప్పాల్సింది నువ్వు కాదు, మా అమ్మ అభ్యంగన స్నానం చేస్తుంది, ఎవరిని లోపలికి వదలొద్దని అమ్మ ఆజ్ఞాపించింది. నువ్వు నందీశ్వరుడివైనా ఇతడు పరమేశ్వరుడైనా సరే అమ్మ అనుమతి లేనిదే లోనికి వెళ్ళనివ్వను అని ఖచ్చితంగా చెప్పాడు గణపతి. నందికి కోపం వచ్చింది. కైలాసంలో
పరమేశ్వరుని తరువాత స్థానం అతనిదే. అతన్ని తెలియని వారెవ్వరూ లేరు. అలాంటిది నంది మాటే కాదంటాడా? బాబూ, నేను పరమేశ్వరునికి ముఖ్య అనుచరుడిని. వీరు సాక్షాత్ నీ తండ్రి గారు. ఈ కైలాసంలో ఎక్కడికైనా మా రాక పోకలకి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కైలాసనాథుని ప్రతినిధిగా ఆజ్ఞాపిస్తున్నాను, దారి తొలుగు అని హెచ్చరించాడు నంది చిరుకోపంతో. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.